నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. సుప్రీంకోర్టులో మొన్నటి నుంచి ఉండాల్సినంత మంది న్యాయమూర్తులు ఉన్నారు. కొత్త న్యాయమూర్తులు ఇద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించడంతో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. ఆ 34 అనేది ప్రస్తుతానికి ఉన్న అధికారిక పరిమితి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ప్రకారం బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ విపుల్ పంచోలి సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే ఈ సిఫారసు సజావుగా జరగలేదు. 5 సభ్యుల కొలీజియంలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంచోలి పదోన్నతి ప్రతిపాదనను వ్యతిరేకించారు. మిగతా 4 సమ్మతించడంతో కొలీజియం ప్రతిపాదన ముందుకు నడిచింది. ఆ 2 న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు రాగలిగారు. జస్టిస్ నాగరత్న ఇచ్చిన అసమ్మతి పత్రాన్ని ప్రధాన న్యాయమూర్తి బయటపెట్టాలని జస్టిస్ నాగరత్న కోరారు కూడా. అయినా కానీ చీఫ్ జస్టిస్ దానిని వెల్లడించలేదు. ఆ 2 న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించి కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది. జస్టిస్ నాగరత్న అసమ్మతి నోట్లో ఏ రాసింది తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా ఆ అసమ్మతి నోట్ను బయటపెట్టకపోవడం ఏమాత్రం మంచి పని కాదని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా వివాదాలలో చిక్కుకుంటున్న సుప్రీంకోర్టుకు ఇది తాజా సమస్య. కొలీజియం ఎప్పుడేం సిఫారసులు చేసినా వాటి ప్రాతిపదికను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, కొలీజియం చర్చల వివరాలను ఎప్పటికప్పుడు బహిరంగపరచాలని చాలామంది చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు పారదర్శకత వైపు అడుగులు వేయడం లేదు. జస్టిస్ గవాయ్ చీఫ్ జస్టిస్ అయిన తరువాత ఆయన పనితీరు ప్రశ్నార్థకం కావడం ఇది మొదటిసారి. జస్టిస్ పంచోలి గుజరాత్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి. అక్కడి నుంచి ఆయనను 2023లో పాట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ బదిలీ వెనుక చాలా తీవ్రమైన కారణాలున్నాయని, వాటిని పట్టించుకోకుండా ఆయనను సుప్రీంకోర్టుకు తీసుకురావడం సరికాదని జస్టిస్ నాగరత్న తన అసమ్మతిలో పేర్కొన్నారట. జస్టిస్ పంచోలిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం 2022 సెప్టెంబర్ 29న సిఫారసు చేసింది. అయితే మోదీ ప్రభుత్వం ఆ సిఫారసును 9 నెలలకు పైగా అమలు చేయలేదు. కొలీజియం సిఫారసులను కేంద్రం పట్టించుకోకపోవడం అప్పట్లో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ముందుకొచ్చింది. ఒక దశలో జస్టిస్ కౌల్ ప్రభుత్వానికి ఏమాత్రం రుచించని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. విచిత్రంగా తరువాతి వాయిదాకు ఆ విషయం జస్టిస్ కౌల్ బెంచ్ ముందు నుంచి వేరే బెంచ్కు మారిపోయింది. ఇలా మారడం చాలా అసాధారణం. అప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తే మాస్టర్ ఆఫ్ రోస్టర్. సర్వం ఆయన చేతిలోనే ఉంటాయి. అప్పట్లో ఆ మార్పు చాలా వివాదాస్పదమైంది. ఆ జస్టిస్ పంచోలి బదిలీ గురించే ఇప్పుడు జస్టిస్ నాగరత్న మళ్ళీ ప్రస్తావించారు. జస్టిస్ పంచోలిని సుప్రీంకోర్టుకు తీసుకురావాలన్న ప్రతిపాదన 2025 మే నెలలోనే ఒకసారి వచ్చిందట. జస్టిస్ నాగరత్న అప్పుడే దానిని వ్యతిరేకించారు. ఫలితంగా గుజరాత్ హైకోర్టులో జస్టిస్ పంచోలికి సీనియర్ అయిన జస్టిస్ ఎన్వి అంజారియాకు పదోన్నతి కల్పించారు. దానితో జస్టిస్ పంచోలి పదోన్నతి ప్రతిపాదనను విరమించుకున్నట్లేనని తాను భావించానని, 3 నెలలు తిరగకుండా మళ్ళీ అదే ప్రతిపాదన ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదని ఆమె అసమ్మతి నోట్లో రాసినట్లు తెలిసిందే. పైగా జస్టిస్ పంచోలి గుజరాత్ హైకోర్టు జడ్జ్. ఆయనకు పదోన్నతి కల్పిస్తే సుప్రీంకోర్టులో గుజరాత్ హైకోర్టు నుంచి 3 న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు లెక్క. చాలా హైకోర్టులకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యమే లేనప్పుడు గుజరాత్ హైకోర్టుకు ఎందుకు ఎక్కువ ఉండాలని కూడా జస్టిస్ నాగరత్న ప్రశ్నించినట్లు తెలిసిందే. దానికి తోడు చాలామంది హైకోర్టు జడ్జిలు సీనియారిటీలో జస్టిస్ పంచోలి కన్నా ముందున్నారు. ఆల్ ఇండియా సీనియారిటీ జాబితాలో జస్టిస్ పంచోలి 57వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు కాబట్టి జస్టిస్ పంచోలి 2031 అక్టోబర్లో ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
అప్పటి నుంచి ఆయన 18 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు. అంతటి కీలకమైన అవకాశం ఆయనకిస్తున్నప్పుడు 4 విధాలుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి కదా అన్నది జస్టిస్ నాగరత్న వాదన. పాట్నా హైకోర్టుకు జస్టిస్ పంచోలి బదిలీ సాధారణంగా జరిగింది కాదు. ఆయన బదిలీకి గుజరాత్ హైకోర్టు న్యాయవాదులలో ఒక వర్గం పట్టుబట్టింది, మరో వర్గం బదిలీ వద్దన్నది. చాలా ఉన్నత స్థాయిలో సంప్రదింపుల తరువాత బదిలీ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఆ బదిలీ ప్రతిపాదన నచ్చలేదు కాబట్టి చాలా కాలం పెండింగ్లో పెట్టారనుకోవాలి మనం. కానీ సుప్రీంకోర్టు పట్టుబట్టడంతో చివరికి జస్టిస్ పంచోలిని బదిలీ చేయక తప్పలేదు. ఇప్పుడు ఆ జడ్జినే సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. పాట్నా హైకోర్టుకు ఆయన బదిలీకి దారి తీసిన పరిస్థితులను వివరించే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు తెప్పించి పరిశీలించాలని జస్టిస్ నాగరత్న కోరినట్లు తెలిసిందని కొన్ని ఇంగ్లీష్ దినపత్రికలు రాశాయి. కానీ అవేమీ జరగలేదు. జస్టిస్ పంచోలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి ప్రమాణం చేశారు. అంతా సవ్యంగా నడిస్తే ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. దానికి ముందు 6 ఏళ్ల పాటు జస్టిస్ పంచోలి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారు. గతంలో ఆయన బదిలీ, ఇప్పటి ఆయన నియామకం వెనుక ఏం జరిగింది అన్నది మాత్రం దేశ ప్రజలకు తెలియదు. కనీసం జస్టిస్ నాగరత్న రాసిన అసమ్మతి నోట్లో ఏముందో కూడా తెలుసుకునే అవకాశం లేదు. చీఫ్ జస్టిస్ గవాయ్ అలా డిసైడ్ చేశారు. ఏం చేద్దాం?